వొకాబులరీలోని మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏదంటే వర్డ్స్ ఆఫెన్ కన్ఫ్యూజ్డ్. సో చాలా పదాలని మనం ఇన్కరెక్ట్గా యూజ్ చేస్తూ ఉంటాము, స్పోకెన్ ఫామ్లో కానీ రిటర్న్ ఫామ్లో కానీ. ఆ పదాలకి సంబంధించి ఎలా వాటిని ఉపయోగించాలి అనేటువంటి వాటిపైన చాలా వరకు టెస్ట్ చేస్తూ ఉంటారు. సో వీటిపైన కూడా మీరు ఫోకస్ చేయండి. ఒక 100 to 150 పేర్ ఆఫ్ వర్డ్స్ని మీరు నేర్చుకున్నట్లయితే తప్పకుండా ఎగ్జామినేషన్లో మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఇక వొకాబులరీని మరొక అంశం వచ్చేసి ది కరెక్ట్ యూసేజ్ ఆఫ్ వర్డ్స్. పదాలని ఎలా సరిగ్గా ఉపయోగించాలి. ఉదాహరణకి మీరు ఇంతకుముందు పేపర్స్ చూసినట్లయితే ఈచ్, ఎయిదర్, నెయిదర్ అనేటువంటి పదాలను ఎలా యూజ్ చేయాలి, ఫ్యూ, అ ఫ్యూ, ద ఫ్యూ అనే పదాలని, లిటిల్, అ లిటిల్, ద లిటిల్ అనే పదాలని ఎలా ఉపయోగించాలి, ఇలాంటి కరెక్ట్ యూసేజ్ ఆఫ్ వర్డ్స్ పైన ప్రశ్నలు అడగబడుతున్నారు. సో వీటిపైన మీరు ఫోకస్ చేయండి. ఇక వొకాబులరీలో మరొక అంశం వచ్చేసి ది ప్రావర్బ్స్. ఒక ప్రావర్బ్ ఇచ్చేసి దాని యొక్క అర్థం ఏంటని కానీ, లేదా 4 స్టేట్మెంట్స్ ఇచ్చి ఇందులో కరెక్ట్ ఆర్ ఇన్కరెక్ట్ ప్రావర్బ్ ఏంటని కానీ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు.